హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి ఈరోజు వచ్చిన ఆర్టికల్లో అయితే సంక్రాంతికి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు కదా, అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, దానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో వీడియో స్కిప్ చేయకుండా అందరు లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైం లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ మనం కంప్లీట్గా మాట్లాడుకుంటే కనుక, ఇక్కడ మార్నింగ్ వచ్చిన ఆర్టికల్లో అసెంబ్లీ సమావేశాల్లో టీచర్ల బదిలీలు ప్రమోషన్ల చట్టం అని చెప్పేసి చెప్పారు కదా. ఇక్కడ దీంట్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సంక్రాంతి సెలవుల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని చెప్పడం అయితే జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం 10వ తరగతి సిలబస్ నవంబర్కు పూర్తి చేసేలా అకాడమిక్ క్యాలెండర్లో రూపొందిస్తామని చెప్పారు. దీని ప్రకారం చూసుకుంటే కనుక మన డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అనేది సంక్రాంతి సెలవుల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయడానికి అవకాశం ఉందని చెప్పడమే జరిగింది. సో ఇది కంప్లీట్గా ఎంతవరకు నిజమని చెప్పేసి మనమైతే ఈ వీడియోలో మాట్లాడదామండి. దీని ప్రకారం అయితే సంక్రాంతి సెలవుల తర్వాత కాదు, సంక్రాంతి తర్వాత అసలు ఈ మంత్లో అయితే డిఎస్సి నోటిఫికేషన్ అనేది రావడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఈ మంత్లో అయితే అస్సలు కంప్లీట్ కాదండి. అది తప్పకుండా ఫిబ్రవరిలో అయితే అవుతుండొచ్చు. మేబీ ఫిబ్రవరి మంత్ ఎండింగ్లో దానికి సంబంధించి నివేదిక సమర్పిస్తామని ఆర్ఆర్ మిశ్రా కమిషన్ వాళ్ళే చెప్పడం అయితే జరిగింది. సో ఈ మధ్యలో వచ్చిన అయితే ఆల్మోస్ట్ ఇవి నిజమైతే కాదు. సంక్రాంతి సెలవుల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశాలు అయితే 90% అయితే లేవండి. తప్పకుండా ఈ విషయాన్ని అయితే నేనైతే స్ట్రాంగ్గా చెప్పొచ్చు. తప్పకుండా ఫిబ్రవరి ఎండింగ్లో లేదా మార్చ్లో అయితే డిఎస్సి నోటిఫికేషన్కి అవకాశం అయితే ఉంది. మనం ముందు నుంచి మాట్లాడుకున్నట్లుగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది తప్పకుండా ఫిబ్రవరి ఎండింగ్లో రావచ్చు, లేదా మార్చ్ ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ గాంధీ మాత్రం డిఎస్సి నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయొద్దు అని చెప్పేసి ఎస్సీ వర్గం వారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం అయితే జరిగింది. దాని గురించి స్టేట్మెంట్ కూడా మనమైతే డైలీ బేసిస్ అప్డేట్స్లో అయితే చూస్తూనే ఉన్నాం. సో దీని ప్రకారం అయితే సంక్రాంతి సెలవులు అని చెప్పారు, బట్ దాని ప్రకారం కాదండి. తప్పకుండా ఫిబ్రవరి ఎండింగ్లో లేదా మార్చ్లో అయితే రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. ఇలా అని చెప్పేసి నేను డిఎస్సి ఆలస్యం కావాలని కోరుకుంటున్నాను అనుకోకండి. జెన్యున్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు ఒక విషయం ఉంది, ఇప్పుడు సడన్గా ఒక విషయం అని చెప్పేసి నిన్నేం చెప్పారు, 16,500 పోస్టులు అని చెప్పేసి దాంట్లో ప్రచురించారు. 16,347 పోస్టులకే. దాంట్లో కూడా నమ్మకం తక్కువ. గిరిజన సంక్షేమ పోస్టులు కూడా దాంట్లో ఉన్నాయి, అవుట్సోర్సింగ్ పోస్టులు కూడా ఉన్నాయి. సో దాంట్లో ఎంతవరకు నిజం, మరి ఎన్ని ఉండొచ్చు అని చెప్పేసి దాని గురించి ఇంకా ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వాల్సి ఉంది. వన్స్ నోటిఫికేషన్ వస్తే కనుక అన్నింటికి అయితే ఒక ఫుల్ స్టాప్ అయితే పడుతుంది. కాబట్టి నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేయండి. అప్పటి వరకు మీ ప్రిపరేషన్ మాత్రం ఆపకండి. చాలామంది అభ్యర్థులు అయితే పీజీలో అయితే ఉండి వారి మనీ అనేది వేస్ట్ చేసుకుంటున్నారు. బట్ డిఎస్సి అనేది ఇంకా పోస్ట్పోన్ అవుతూనే ఉంది. చాలా రోజులైంది, ఇప్పటికే ఆల్రెడీ 7 నెలల సమయం అయితే పట్టింది. బట్ ఇంకా కూడా దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే లేదు ప్రభుత్వం నుంచి. సో తప్పకుండా తొందరగా రావాలని అయితే కోరుకుందాం, డిలే కావద్దని అయితే కోరుకుందాం. బట్ ఈ న్యూస్ ప్రకారం అయితే తప్పకుండా సంక్రాంతి సెలవుల తర్వాత రావడానికి అవకాశాలు లేవండి. ఫిబ్రవరిలో ఎండింగ్లో రావచ్చు, లేదా మార్చ్లో అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇదండి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.